నెల్లూరులో వెలసి ఉన్న శ్రీ భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి తన పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేసి భక్తుల మన్ననలు పొంది ఈ రోజు ఉద్యోగ విరమణ చేస్తున్న కార్యనిర్వహణ అధికారి ఆరంబాకం వేణుగోపాల్ గారికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. తదుపరి నాయకులు శ్రీ కోటంరెడ్డి శ్రీనివాస్. ఈరోజు వేణుగోపాల్ గారి వేణుగోపాల్ గారి రిటైర్డ్ కార్యక్రమానికి ఇచ్చేసిన పెద్దలకి చిన్నలకి అందరికీ నమస్మాంజలు. ఈరోజు వేణుగోపాల్ గారు అంటే గత 25 సంవత్సరాల క్రితం మాకు ఒక ల్యాండ్ దగ్గర పరిచయమైన వ్యక్తి. ఆనాడు ఆయన శివాలయం వెనుకున్నాడని మాకు తెలియదు. ఈరోజు నేను శివాలయం చైర్మన్ అవుతానని నాకు తెలియదు. అలాంటి పరిచయమైన ఈ వ్యక్తి ఈరోజు వాళ్ళ ఫాదర్ రాజసింహ దగ్గర నుంచి చిర పరిచయస్తులే. అయినా ఈరోజు నేను శివాలయం చైర్మన్ అయిన తర్వాత ఈవో గారికి అన్నీ తెలిసిన వ్యక్తిగా ఈవో గారు ఉండడం నాకెంతో సంతోషదాయకం. ఈవో గారు పలానా కార్యక్రమం అంటే ఎంత బాగా చేస్తారో ఆ కార్యక్రమం ఎలా చేయాలి అన్నది ఆయనకి అనుభవం మీద ఒక 30 సంవత్సరాల అనుభవం మీద ఆయనకి తెలిసినట్టుగా నాకు తెలిసి మన జిల్లాలో ఎవరికి తెలియదని నేను అనుకుంటున్నాను. ఈరోజు ఆరంబాకం వేణుగోపాల్ అంటే శివాలయం ఈయన ఈవో గారు కదా అనేది జిల్లానే కాదు ఎక్కడెక్కడైనా తెలిసిన ఒక మహా గొప్ప వ్యక్తి. రెండవది నా అదృష్టం, నేను అటు తోటలో కానివ్వండి ఇటు లోపల కానివ్వండి ఎన్ని రకాలుగానో ఎన్నెన్నో పనులు, కోట్ల రూపాయల పనులు జరిగినాయి. ఇటువంటి కార్యక్రమానికి ఇచ్చేసి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ వేణుగోపాల్ గారిని సత్కరించే పని చేస్తున్నాం. ఏసీ రవీంద్ర రెడ్డి గారు మాట్లాడవలసింది కోసం వేదికగా అలంకరించినటువంటి పెద్దలకి, ప్రకాశం జిల్లా అసిస్టెంట్ కమిషనర్ జనార్దన్ రెడ్డికి, నెల్లూరు జిల్లా సహాయక కమిషనర్ శ్రీనివాసరావు గారికి, మరి ఇక్కడికి వచ్చేసిన పెద్దలు కార్యనిర్వహణాధికారి శ్రీ ఆరంబాకం వేణుగోపాల్ గారి పదవి విరమణ సన్మాన సభకు అధ్యక్షత వహించినటువంటి జిల్లా సహాయక కమిషనర్ శ్రీనివాసరావు గారికి, మరియు స్టేజ్ను అలంకరించినటువంటి పెద్దలందరికీ, ఇక్కడికి ఎంతో అభిమానంతో విచ్చేసినటువంటి శివాలయం భక్తులు మరియు ఇతర పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. శ్రీ ఆరంబాకం వేణుగోపాల్ గారు మన దేవాదాయ శాఖలో సుదీర్ఘకాలం దాదాపు 28 సంవత్సరాలు ఇక్కడ ఉద్యోగం చేయడం జరిగింది. అయితే ఉద్యోగ నిర్వహణలో వారు ఫస్ట్ నుంచి కూడా చాలా క్రమశిక్షణతో ఉద్యోగం నిర్వహించారు. అటు మొదట ధర్మరాజస్వామి టెంపుల్లో జూనియర్ అసిస్టెంట్గా జాయిన్ అయినప్పుడు కానీ, తర్వాత కార్యనిర్వహణ అధికారిగా పదోన్నతి పొంది వివిధ దేవస్థానాల్లో ఈవోగా పనిచేసినప్పుడు కానీ చాలా భక్తి శ్రద్ధలతో పనిచేయడం జరిగింది. ఈ ఉద్యోగం విషయంలో మిగతా శాఖలలో ఉద్యోగం ఒక విధంగా ఉంటుంది,
దేవాదాయ శాఖలో ఇంకొక విధంగా ఉంటుంది. ముఖ్యంగా దేవాదాయ శాఖలో ఈ దేవుడికి సంబంధించినటువంటి ఈ ఆస్తులు కాపాడడం అనేది ఈవో గారి యొక్క ప్రథమ విధి నిర్వహణ. ఈ విధి నిర్వహణలో వేణుగోపాల్ గారు చాలా చిత్తశుద్ధితో నిర్వహించారు. ఎక్కడికి ఏ దేవస్థానానికి ఈవోగా వెళ్ళినప్పటికీ రామతీర్థం దేవస్థానానికి నేను ఈవోగా పనిచేస్తున్న కాలంలో నా తదుపరి అక్కడికి ఆయన ఈవోగా రావడం జరిగింది. వారి కాలంలో రామతీర్థం రామలింగేశ్వర స్వామి దేవస్థానం సంబంధించినటువంటి 250 ఎకరాలు భూములు వివిధ ప్రాంతాల్లో అన్యాక్రాంతం అయి ఉంటే మనబోలు మరియు రాపూర్ మండలంలో వాటి కోసం చాలా పోరాటం చేసి అక్కడ నాయకులతోనూ అధికారులతో మాట్లాడి వాటికి పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకొచ్చి స్వామివారికి స్వాధీనం చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ శివాలయం కార్యనిర్వహణాధికారిగా సుదీర్ఘకాలం దాదాపు 5 సంవత్సరములు పైచిలకు ఇక్కడ పనిచేసి స్వామివారికి విశేష సేవలు వారు అందించడం జరిగింది. మేము 30 సంవత్సరాలు 25 సంవత్సరాలు పైబడి మేమిద్దరం డిపార్ట్మెంట్లో చేరినప్పటి నుంచి మంచి స్నేహ బంధంతో మేము వెలిగాము. మేము దేవస్థానాల్లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసేటప్పుడు కూడా నేను రంగనాథ స్వామి టెంపుల్లో ఎక్కువ రోజులు పనిచేశాను. వారు ఇక్కడ శివాలయం ధర్మరాజ స్వామి టెంపుల్లో పనిచేసేటప్పుడు ఇక్కడ సంబంధించినటువంటి భూములు ఏదైనా ఎవరైనా ఆక్రమణకి గురవుతున్నాయంటే నాకు ఫోన్ చేసేవాళ్ళు. వెంటనే మేము అది మా సొంత ఆస్తికి ఏ విధంగా టెన్షన్ పడతామో అంత బాధ్యతతో ఇక్కడికి వచ్చి అప్పుడు ఈవోలతో సంబంధం లేకుండా అటు రంగనాథ స్వామి భూములు కూడా 1-2 పర్యాయాలు ట్రంక్ రోడ్డు అయితేమి అటు హరినాథపురంలో ఉంటే వేణు కానీ గతంలో ఇక్కడ పనిచేసినటువంటి సిబ్బంది అందరం కలిసి అక్కడ దానికి సంబంధించి ఆక్రమణలు నివారించి దేవుడి భూములు మా శక్తి వంచన లేకుండా కాపాడాం. దాంట్లో వేణుగోపాల్ గారి యొక్క పట్టుదల మా అందరికి కూడా ఆదర్శం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారు ఈ రిటైర్మెంట్ తర్వాత శేష జీవితం వారి కుటుంబ సభ్యులతో పరమశివుని ఆశీస్సులతో సంతోషంగా గడపాలని నుండు నీరేళ్లు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మాజీ అసిస్టెంట్ కమిషనర్ గారు సార్ వారిని సన్మానిస్తున్నారు. ఎర్లగట్ట అందరూ కూడా భోజన కార్యక్రమంలో పాల్గొనవలసింది కోరుతున్నాం. చంద్రన్న వెనక్కి రా స్వామి. చంద్రన్న మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.